ఇది మన ప్రభుత్వ బడి ఎంపీయూపీఎస్ ఎర్రగుంట పాలవంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం. మన ప్రభుత్వ బడి గురించి మనం తెలుసుకుందాం. పాలవంచ కొత్తగూడానికి బైపాస్ రోడ్లో ప్రధాన రహదారికి పక్కన పచ్చని పంట పొలాలు చుట్టూ ఉండగా గ్రామానికి నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బడి ఇది. ఈ బడికి ఎకరం వైశాల్యంలో నవభారత్ కంపెనీ వారిచే రక్షణగా పెద్ద గోడ మరియు గేటు ఉన్నది. ఈ బడిని 1975లో ప్రారంభించబడిందిగా చెప్తారు. ఈ యొక్క బడికి లోపల మనం అడుగు పెడితే పచ్చని చెట్లు, ప్రకృతి వనమే ఎంత కమనీయంగా రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఒక్కసారి గమనించండి. ఇదిగో ఈ పెద్ద చింత చెట్టు 1975లో ఈ చింత చెట్టు కిందనే బడి ప్రారంభించబడిందిగా చెబుతారు. ఈ బడిలో దరిదాపు 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కొన్ని వందల మందిని అక్షరాస్యులుగా ఈ బడి రూపొందించింది. అదేవిధంగా ఇప్పుడు ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాలగా మార్పు చెంది ఈ సంవత్సరం 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించబడుతుంది. ఈ సంవత్సరం దరిదాపు 200 మంది విద్యార్థుల లక్ష్యంగా ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. ఇగో ఇవన్నీ చెట్లకి నెంబర్లు ఇవ్వబడతాయి. ఈ నెంబర్లన్నీ కూడా ఈ యొక్క నల్ల బోర్డు మీద రాసినట్లు విద్యార్థులకు కేటాయించబడతాయి. ఈ చెట్లతో ఈ విద్యార్థులు అనుబంధాన్ని, బంధాన్ని, ఆహ్లాదకర వాతావరణంలో వాళ్ళ యొక్క చదువును సాగిస్తూ ఉంటారు. ఈ యొక్క గ్రామము పరిసర గ్రామస్తులకి మీ యొక్క చిన్నారులందరినీ కూడా ఈ ప్రభుత్వ బడి అందే జాయిన్ చేయించాలని చెప్పి కోరుకుంటున్నాము. బాగా గమనించండి, ఎన్ని సౌకర్యాలు, ఎంత ఆహ్లాదకర వాతావరణంలో ఈ యొక్క పాఠశాల ఉన్నదో మీరు గమనించగలరు. ప్రభుత్వ బడియే విద్యార్థి భవిష్యత్తుకి భరోసా. విద్యార్థుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దేది ప్రభుత్వ బడియే. చూడండి, తప్పనిసరిగా మీ యొక్క విద్యార్థుల్ని, మీ యొక్క పిల్లల్ని ఈ ప్రభుత్వ బడిలోనే 1 నుంచి 10 వరకు చదివించగలరు. ఈ యొక్క పాఠశాల ప్రత్యేకతలు మరియు పాఠశాలలో ఉన్న వసతులు, ఇక్కడున్న నిష్ణాతులైన ఉపాధ్యాయుల గురించి మేము ప్రతిరోజు వీడియోలు విడుదల చేస్తాము. వాటిని గమనించి వీక్షించి మీ పిల్లల్ని తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వ బడిలోనే జాయిన్ చేయగలరని చెప్పి కోరుతున్నాము. ఇట్లు ఎంపీయూపీఎస్ ఎర్రగుంట పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం.